వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అత్తగారి వైపు నుంచి ఇట్లాంటివే మా మధ్య కాదు, అత్తగారి వైపు నుంచి ఈ మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నవి, అత్తగారిది మా మదర్ తోటి ఇట్లాంటివి, అదే ఇది కాదు చెప్పు అని చెప్పేసి నేను చెప్పడం ఇలా అంతే తప్ప నాట్ మా మధ్య. అసలు మీ మదర్ చాలా కామ్ గోయింగ్ కదా ఆవిడ. ఇక్కడ పిల్లల దగ్గర విషయంలో వస్తుంది సార్ అని, మనవాళ్ళ దగ్గర అక్కడ వస్తుంది, చిన్న చిన్నవి అంతే. అది ఇది తోసిపుచ్చేవే, కాకపోతే ఆ వయసులో వాళ్ళు తోసిపుచ్చరుగా, వాళ్ళ పట్టుదల వాళ్ళది. దానికి జస్ట్ మేక్ ఇట్ కొంచెం చెప్పు అని చెప్పేసి చెప్పడం అంతే. అదేలే, అలాంటివి తప్ప పొరపచ్చాలు పెద్దగా రాలే, ఏం లేవు. ఎందుకంటే కంఫర్టబుల్, కామ్ గోయింగ్ అంత కామ్ గోయింగ్. మా పని మేము చేసుకున్నాం, తనకి బిజీగా ఉంది. ఒకవేళ ఖాళీగా ఉండింటే వచ్చేదేమో, అదేలే, ఒకవేళ ఎవరికైనా ఖాళీ ఉండింటే డెఫినెట్గా పెరిగేదేమో. ఇప్పుడు మేము కూడా ఎలా ఉండేవాళ్ళం అంటే, మా మదరు మా నాన్నగారు వచ్చి, మా నాన్నగారు ఎప్పుడు చెప్పలేదు కానీ మా మదర్ వచ్చి ఇదిగో పలానా కొంచెం కంప్లైనింగ్, కొంచెం ఇలా జరిగిందండి. కంప్లైనింగ్ అంటే నాట్ లేనిది కాదు, ఉన్నదే చెప్పినా కానీ నేను అరిచి తోసిపుచ్చేసేవాడిని. ఎందుకు అనవసరంగా వచ్చి అనవసరంగా ఇది చేస్తున్నావు, చిన్న చిన్న విషయాలు వచ్చిన దగ్గర చెప్తే వద్దు, అది పెద్ద పెద్ద ఇష్యూనా, సరే ఎత్తుకున్నా ఆడుకోను, తర్వాత నువ్వు తీసుకో, అలాంటి విషయాలు అంతే. అదేలే, బట్ నాట్ ఆన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఎప్పుడు లేదు, అదేలే అసలు. ఇప్పుడు ఇంకొకటి, సుమ కూడా కళ్యాణ్ ప్రాప్తిరస్తు అవి చేసింది, బట్ తను కూడా ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వడం అన్నది లేకుండా ఇటు పక్క కంప్లీట్గా ఆఫ్ స్క్రీన్ ప్రోగ్రామ్స్లోకి వచ్చేసింది. ఐ డోంట్ నో వై, నాకు తెలియదు ఖచ్చితంగా. నాకు ఫస్ట్ తను చేస్తా అన్నప్పుడు నాకు వద్దన్న, అప్పుడు లవ్ దీంట్లో ఉన్నాం, ఇంకా ఒకళ్ళనొకళ్ళు డేటింగ్ పీరియడ్. ఓకే, తను ఉండి నేను చేస్తాను సినిమాలు అంటే, సినిమాలో నో డోంట్ డూ ఇట్ అని చెప్పేసి అన్న. తను ఏమనుకుందో మరి, అంటే ఇక్కడ ఇప్పుడే వీడింత నా మీద అధికారం చలాయించబోతున్నాడు. వెంటనే నేను నా ఫోన్లు తన ల్యాండ్లైన్ చేస్తే ఎత్తేది కాదు. నేను కూడా నేను ఎంతకాలం చేస్తాను, సరే కొంతకాలం అయిన తర్వాత నేను కూడా చేయడం మానేశాను. 1.5 year గ్యాప్ వచ్చింది మాకు. ఆ టైంలో తను కళ్యాణ ప్రాప్తిరస్తు అవి చేసింది. ఓకే, సో అవి పోయాయి, ఫ్లాప్ అయ్యాయి. ఆ టైంలో తను ఒక 2 మలయాళం సినిమాలు అవి కూడా పోయాయి, అవి కూడా యావరేజ్గా అయ్యి ఉంటాయి అక్కడ. సో తనకు కూడా బహుశా షీ రియలైజ్డ్ సినిమాలు నా కప్ ఆఫ్ టీ కాదనుకుంది. తర్వాత మళ్ళీ టెలివిజన్ ఇక్కడికి చేస్తా. 1.5 year తర్వాత మళ్ళీ తనే కంబ్యాక్. నువ్వు మళ్ళీ నేను చూస్తూ ఉన్నా, నేను కూడా వెళ్ళి నేనేం చెప్పలేదు. అది అప్పుడు ఏంటంటే టెలివిజన్, ఇప్పుడు తెలుగు టెలివిజన్ వాళ్ళది 25 years అయిపోయింది ఇప్పటికి. అప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి ఫస్ట్ టైం. అందులో మేమంతా వాలంటీర్స్గా ఉన్నాం, మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ మేమంతా. అందరం తీసుకెళ్ళి అక్కడ రవీంద్ర భారతిలో వర్క్ చేస్తున్నాం, అక్కడ అందరం సపోర్ట్ చేస్తూ. అక్కడ తను నిలబడింది ఎలక్షన్స్లో. ఓకే, అక్కడ నించోను. తను కూడా ఉండాలి కదా మరి, ఎలక్షన్స్లో దగ్గర ఉన్నప్పుడు రండి ఓటేయండి మా కోసం అని చెప్తూ ఉండాలి కదా. అక్కడ ఉంటే నేను మెల్లగా జాలిగా చూడడం మొదలుపెట్టాను. నా పరిస్థితి అంటే అప్పుడు ఇంకా షీ వాజ్ బ్యాక్ అగైన్. ఓకే ఓకే. సో అంటే ఈ 1.5 yearలో అసలు ఏమీ మాట్లాడుకోలేదు అసలు. వెరీ స్ట్రేంజ్, చాలా మొండిఘట్టంగా లిటరల్గా చాప్ ఆఫ్. అది ఇదేంటిది, నేను అన్నది తప్పేమనలేదు. అట్లీస్ట్ సంజయ్షి నేను ఎందుకన్నానో తను వినాలి, తన ఒపీనియన్ చెప్పాలి. ఇదేంటి మరి ఇంత చేసేంత నేరం కాదు కదా. నువ్వెందుకు వద్దన్నావు సినిమాలో చేయొద్దని? ఆ సినిమా అంటే ఇట్స్ ఎ టఫ్ వరల్డ్, సినిమా వరల్డ్ అనేది టఫ్ వరల్డ్. అప్పటికి నేను ఇంకా సినిమాలు చేస్తున్నా, పెద్దగా నేను పాపులర్ కాదు కదా. అవును, టఫ్ వరల్డ్. నువ్వు ఫస్ట్ నువ్వు ఎప్పుడు ఎలా పాపులర్ అయ్యావంటే దేవదాస్ కనకాల గారి అబ్బాయి అని పాపులారిటీ వచ్చింది ముందు ఫస్ట్. ఆ తర్వాత కదా పేర్లు మెల్లగా వచ్చింది. ఓకే, నేమ్స్ కూడా వచ్చేవి కాదు కదా సార్, ముఖ్య తారాగణంలో కూడా వచ్చేది కాదు పేరు. సో టఫ్ వరల్డ్, అందుకనే ఎంతో వద్దన్నా, పడదని. ఎస్పెషలీ నీకు ఇక్కడ కంఫర్టబుల్గా చాలా వర్క్ ఉంది, టీవీ ఇండస్ట్రీ. అక్కడికి వెళ్తే తెలీదు, ఇంకా టైం పడుతుంది.
అండ్ ఇట్ ఈస్ మోర్ గ్లామరస్ వరల్డ్ వేర్ ఇట్ డజంట్ మ్యాచ్ యూ అని అంటే అది నేను ఇంకా చెప్పలేదు, అది సరిపోదు అన్న ఉద్దేశంతో చెప్పా. తీసుకోలేదు అనుకుంది తను, ఏమనుకుందో వీడు ఇక్కడ ఇప్పుడే కంట్రోల్ చేస్తే రేపొద్దున ఇంకెంత చాలా ఇస్తాడో అనుకుంది, కరెక్ట్ మాట్లాడలేదు. అదేలే. సో తర్వాత ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ జీవితం, వైవాహిక జీవితం, మ్యారీడ్ లైఫ్, దీంట్లో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే మా డెసిషన్ తప్పని కానీ, లేకపోతే అప్పుడు ఇలాగ చేస్తుంటే బాగుండేదని కానీ ఇద్దరి మధ్యలో ఎక్కడ అనిపించలేదండి. ఎందుకంటే చాలా క్వైట్ సక్సెస్ఫుల్గా ఆఫ్టర్ 24 ఇయర్స్, ఇంకొక సంవత్సరం అయితే 25 ఇయర్స్ అయిపోతుంది సిల్వర్ జూబ్లీ. 25 ఇయర్స్ బాగా సక్సెస్ఫుల్గానే బాగానే నెట్టుకుంటూ వచ్చామే. అంటే వెనక్కి తిరిగి చూస్తే వి మేడ్ అవర్ ఓన్ నెస్ట్. మెల్లగా యూ మేడ్ యువర్ ఓన్ థింగ్స్. మెల్లమెల్లగా అత్తమామలకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ కేరళ వెళ్ళిపోయి బతకకుండా ఇక్కడే ఉండేలాగా వాళ్ళకు ఒక అపార్ట్మెంట్, మేము ఒక అపార్ట్మెంట్. ముందు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది 20 ఇయర్స్ బ్యాక్. అప్పటికే చేసాం అమ్మాయి అనుకున్నాం. అక్కడి నుంచి ఇంకా అలా మణికొండకి వెళ్ళి పాకి ఒక పెద్ద బంగ్లా దాకా వెళ్ళి, సో మెల్లగా ఓకే వీ హ్యావ్ డన్ క్వైట్ అ బిట్. దో మాకున్న అంటే ఇందులో ఉన్న బోల్డ్ అన్ని లోటుపాట్లు ఉన్నా కవరింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. పిల్లలకేమో మరి మాకంటే ఓకే, మాకైతే ఇన్ని లేవు. నేను స్కూల్ చదివేటప్పుడు మహా అంటే 50 రూపాయలు నా స్కూల్ ఫీజు నెలకి. 10 సంవత్సరాలు చూసుకున్న మీరు మహా అంటే 500, 600 సంవత్సరానికి. 600 ఇంటూ 10 సంవత్సరాలు చూసుకుంటే 6000. ఇది చదువుకి. ఇంటర్మీడియట్కి 4000 రూపాయలు, 2000 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 10,000. డిగ్రీ నాది తెలుగు యూనివర్సిటీ, నాకు స్కాలర్షిప్, ఎంఏ స్కాలర్షిప్ నాది. ఇప్పుడు పిల్లలది చూస్తే ఎల్కేజీకే 60,000, 70,000 రెప్పు దానికి 1,00,000, 1,25,000. సో వాళ్ళకి కావాల్సింది మేము ఇవ్వాలిగా తల్లిదండ్రులుగా. అవును, మాకున్న ప్రెషర్ల మీద కూడా తీసుకొచ్చి చేశాంగా. అవును. కాబట్టి